ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతం. మళ్లీ జన్మంటూ ఉంటే ఇక్కడ పుట్టాలని అనుకుంటున్న స్వచ్ఛమైన అందమైన కొండలు దర్శనమిచ్చాయి. మంచి మనసు ఉండే ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఆదివాసీలంటే గుర్తొచ్చేది సహజ నైపుణ్యమని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ ముఖంలో ఆనందం చూడాలని వచ్చాను. మాటలతో ఆనందం రాదు, చేష్టలతో ఆనందం వస్తుంది. అలాంటి పనులు చేసి మళ్లీ మీ ఆశీర్వాదానికి వచ్చానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో 1-2 సార్లు కార్యక్రమాలు పెట్టుకుంటే వాతావరణం అనుకూలించలేదు, అందువల్ల రాలేకపోయాం. కానీ నాకెప్పుడు కూడా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఒక ఆనందం, మిమ్మల్ని చూస్తే ఒక ధైర్యం కూడా వస్తుంది. ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన ఒక అద్భుతం ఇది. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను హెలికాప్టర్లో వస్తూ ఆ కొండలు చూసినప్పుడు మళ్ళీ ఒక జన్ముంటే ఇక్కడ పుట్టాలి, ఇక్కడ ఉండాలనే విధంగా ఈ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయి. ఒక ఆహ్లాదకరమైన, స్వచ్ఛమైన, అందమైన ఆ కొండలే కాదు, ఏజెన్సీ అంటే మంచి మనసుండే ప్రజలు కూడా. మీరందరినీ నేను చూస్తున్న మంచి మనసుండే ప్రజలు. మీకు కలుషితం లేదు, నిర్మోహమాటంగా మాట్లాడతారు. మంచుంటే మంచి అని చెప్పే మనసుతో ఉండేవారు. ఆదివాసులంటే గుర్తుకొచ్చేది సహజ నైపుణ్యం, సామర్థ్యం, మన సంస్కృతి, భారతీయ మూలాలు. ఇప్పుడే నేను చూశాను మీ పండుగలు. ఆ పండుగలు చూస్తే విత్తన పండుగ దగ్గర నుంచి సంక్రాంతి వరకు 6-7 పండుగలు ఎంత పవిత్రంగా చేస్తున్నారంటే అందరూ మర్చిపోయారు, కానీ గిరిజన ప్రాంతంలో మాత్రం మర్చిపోలేదు. దీనికి హ్యాండ్స్ ఆఫ్.